బేబీస్‌కి ఎప్పుడు రెగ్యులర్‌గా ఉగ్గే పెడితే మొత్తం చప్పగా అయిపోతారనమాట. సో, పిల్లలకి ఎప్పుడైనా గూడా కొత్త రెసిపీస్ ట్రై చేయాలి. కొత్త రెసిపీస్ ట్రై చేసి పెడుతుంటేనే వాళ్ళకి గూడా టేస్ట్ బర్డ్స్ ఎక్కువ రిలీజ్ అవుతా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి గూడా మంచిగా అనిపిస్తా ఉంటదనమాట బోర్ కొట్టకుండా. సో, నేనైతే ఇవాళ 8 మంత్స్ ప్లస్ బేబీస్‌కి 7 మంత్స్ వాళ్ళకి గూడా పెట్టుకోవచ్చు. సో, వాళ్ళ అంటే తినేదాన్ని బట్టి పెట్టుకోవాలనమాట. సో, ఇవాళైతే మనం ఉప్మా చేస్తున్నాము. సో, పిల్లలకి చాలా హెల్తీగా డైజెస్ట్ అయిపోతదంట తొందరగా. సో, నేను డాక్టర్‌ని ప్రిఫర్ చేసి మరి నేనైతే ఈ ఫుడ్ రెసిపీని మా బాబుకైతే పెడుతున్నాను. సో, వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటాడనమాట. సో, ఎలా ప్రిపేర్ చేయాలనేది ప్రాసెస్ చెప్తాను. త్వరగా చూసేయండి. సో, ఫస్ట్ వచ్చేసి కుక్కర్‌లో మనకు కొంచెం ఘీ యేసుకొని అందులోనే జీరా, నేనైతే వాము కూడా యాడ్ చేస్తున్నాను. ఒక స్లైస్ టొమాటో అండ్ క్యారెట్ ముక్కలు మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో, అందులోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం కుక్కర్‌కి ఎంతైతే వాటర్ పడుతుందో మనకి ఉడకడానికి, సో, అంతైతే వాటర్ అందులో వేసుకొని కొంచెం లిటిల్ పించ్ ఆఫ్ పసుపు వేసుకొని, పసుపు ఏంటంటే ఇమ్యూనిటీకి బాగా యూజ్ అవుతుంది. సో, అది మంచిగా ఉడికే టైంలో మనకు ఉప్మా రవ్వ కొంచెం పిరికిడి వేసుకుంటే మంచిగా సరిపోతుంది అనమాట. కరెక్ట్‌గా 3 విజిల్స్ చాలు. ఇక మన ఉప్మా అయితే రెడీ. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఫుడ్ రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.